హలో మామస్ నేషనల్ క్రష్ 'రష్మిక తామా' మూవీ రివ్యూ. 'రష్మిక' హర్రర్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉందంటే, మ్యాండెక్ సంస్థ అంటే దెయ్యాల సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారింది. 'స్త్రీ 2', 'బేడియా', 'ముంజా' లాంటి సినిమాల తర్వాత ఈ సంస్థ నుంచి వచ్చిన సినిమా 'దామా'. ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందాన జంటగా నటించిన ఈ చిత్రం ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం. అలోక్ గోయల్‌గా ఆయుష్మాన్ ఖురానా ఓ జర్నలిస్ట్ అడవిలోకి అడ్వెంచర్ చేయడానికి స్నేహితులతో కలిసి వెళ్తాడు. అదే సమయంలో ఆయనపైకి ఓ ఎలుగుబంటి దాడి చేస్తుంది. అప్పుడు అతన్ని కాపాడడానికి వస్తుంది తడాక, రష్మిక మందానే. ఈమె మనిషి కాదు, బేతాళ జాతికి చెందింది. వాళ్ళ నియమాల ప్రకారం మనుషుల రక్తం తాగకూడదు. దామా అంటే నాయకుడు, ఆయన యక్షసన్ నవాజుద్దీన్ సిద్దిక్ ఓసారి నియమాలకు విరుద్ధంగా మనుషుల రక్తం తాగుతాడు. దాంతో అతన్ని 100 ఏళ్ల పాటు ఓ గుహలో బంధిస్తారు. తనలా మళ్ళీ ఎవరైనా బేతాళుడి నియమం తప్పినప్పుడు యక్షసన్ విడుదల. అలాంటి సమయంలో అనుకోకుండా తన నియమం తప్పాల్సి వస్తుంది తడాక. ఆ తర్వాత ఏమైంది, మధ్యలో బేడియా, వరుణ్ ధావన్ ఎందుకొచ్చాడు అనేదే మిగిలిన కథ. ఒక యూనివర్స్ క్రియేట్ అయ్యాక అందులో కథలు రాసుకోవడం కాస్త ఈజీనే. అక్కడక్కడ చమక్కులున్నా కూడా సినిమా పాస్ అయిపోతుంది. బాలీవుడ్లో మ్యాండెక్ సంస్థ చేస్తుంది ఇదే. కొన్నేళ్లుగా వాళ్ళు సింపుల్గా ఓ ప్రపంచాన్ని సృష్టించి అందులో మాయ చేస్తున్నారు. లార్జర్ దెన్ లైఫ్ కథలను తీసుకొని అద్భుతమైన విజువల్స్తో మ్యాజిక్ చేస్తున్నారు. ఒక యూనివర్స్లో ఒక దాంతో ఒకటి లింక్ పెట్టి సినిమాలు చేస్తూ పోతున్నారు. వాళ్ళు బేడియా, స్త్రీ, ముంజియా, స్త్రీ 2 లాంటి సినిమాల తర్వాత తామాలో కూడా వాటినే లింక్ చేస్తూ స్టోరీ రాసుకున్నాడు డైరెక్టర్ ఆదిత్య. ఇందులోనూ అక్కడక్కడ చమక్కులున్నాయి. గత సినిమాల స్థాయిలో ఇందులో హైలైట్స్ లేవు, కానీ పర్వాలేదు, టైంపాస్ అయ్యే సినిమా. ఫస్ట్ 10 నిమిషాల్లోనే కథ మొదలవుతుంది. మరీ ముఖ్యంగా మొదలుపెట్టడం ఆసక్తికరంగా ఉంది. రష్మిక మందాన, ఆయుష్మాన్ మధ్య సీన్స్ కాస్త నెమ్మదిగా సాగుతాయి. ఇంటర్వెల్ సీన్ జస్ట్ ఓకే. సెకండ్ హాఫ్లోనే అసలు కథ ఉంటుంది. బేతాళుడు కాన్సెప్ట్ గురించి బాగానే వివరించారు. హర్రర్ థ్రిల్లర్ అంటారు, కానీ భయపట్టే అంశాలు అయితే అంతగా లేవు. స్త్రీ, ముంజా లాంటి సినిమాల్లో హర్రర్ మామూలుగా ఉండదు. నెక్స్ట్ లెవెల్లో భయపట్టే సన్నివేశాలు ఉన్నాయి. ఇందులో ఆ స్థాయి భయం వర్కౌట్ కాలేదు. బేడియా, స్త్రీ 2లతో లింక్ పెట్టిన సీన్స్ బాగున్నాయి. చివర్లో నెక్స్ట్ పార్ట్స్కు లీడ్ కూడా ఇచ్చారు. ఆయుష్మాన్ ఖురానా బాగా నటించాడు. కామెడీతో పాటు యాక్షన్ కూడా బాగుంది. రష్మిక మందాన గ్లామర్ షోతో పాటు బాగా నటించింది కూడా. సినిమాలో చాలా వరకు సీన్స్ అన్నీ ఆమె చుట్టూనే తిరుగుతుంటాయి. చాలా పెద్ద క్యారెక్టర్ పడింది. నవాజుద్దీన్ సిద్దికి ఉన్నది కాసేపే, బాగున్నాడు. పరేష్ రావల్ కూడా, ఆయన కామెడీ బాగుంది. సెకండ్ హాఫ్లో పరేష్ చుట్టూ అల్లుకున్న సీన్స్ ఆకట్టుకుంటాయి. సత్యరాజ్ ఉన్నది 2 సీన్లు, కానీ బాగుంది. వరుణ్ ధావన్ కూడా ఉన్న ఒక్క సీన్లో అల్లాడిచ్చాడు. మిగిలిన వాళ్ళు ఓకే. సచిన్ జిగర్ అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయింది. ఎడిటింగ్ పరంగా చూస్తే ఫస్ట్ హాఫ్ బాగా వీక్గా ఉంది. అక్కడక్కడ సీన్స్ లెంత్ అయ్యాయి. సెకండ్ హాఫ్ పర్వాలేదు. సినిమాటోగ్రఫీ వర్క్ అయితే టాప్ నాచ్లో ఉంది. నిర్మాణ విలువలకు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. మ్యాండెక్ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. దర్శకుడు ఆదిత్య కథను ముందు భాగాలకు లింక్ పెడుతూ రాసుకున్నాడు. కాకపోతే అది ఆ స్థాయిలో పేలలేదు. ఓవరాల్గా దామా యూనివర్స్లో కాస్త వీక్. అంచనాలు లేకుండా చూస్తే ఒకసారి చూడొచ్చు.